కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టుట్లో నువ్వు ఓడిపోలేవా? నీ భార్యను భక్తిపరంగా పెంచట్లో ఓడిపోలేవా? ఒక పురుషుడిగా నీ పిల్లల్ని భక్తిపరులుగా చేయడంలో ఓడిపోలేవా? నువ్వు నీ కుటుంబాన్ని దేవుని పరిచర్యలో ఏదో ఒక రకంగా మనం వాడబడాలి. దేవుడు మనకు మంచి స్థితి ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, దేవుడు మనకు కృపనిచ్చాడు. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. మనం దేవుని సేవలో ఏదో ఒక రకంగా వాడబడాలని నీ కొడుకును, నీ బిడ్డను, నీ భార్యను నీవు మాట్లాడుతున్నారా, ప్రోత్సహిస్తున్నారా, పాడబడుతున్నారా? ఇవన్నిట్లలో మీరు ఓడిపోలేరా? ఎంతమంది ఓడిపోయి ఉన్నామమ్మా. ఓడిపోయామని అనుకుంటున్నారు, కానీ అయ్యా నా ఓటనికి కారణం నేనే, నన్ను క్షమించి నన్ను గెలిపించని ఎవరన్నా అడుగుతున్నారా? మనం దేవునికి నేను ఓడిపోయానయ్యా అంటే ఆయన మనల్ని గెలిపించే దేవుడు. ఎందుకో తెలుసా? నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తేవాడు, పెంట కుప్పలున్న దీనులను ఆయన ఏం చేసేవాడు? లేవనెత్తేవాడు.